పడవలో మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. భం భా భం బాగుతా భూత దిగ్బంధనం. 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 పురుషోత్తం, నీకింక ఈ ప్రాతాత్మ వలన ఏం భయం లేదు. దాన్ని గాజు సీసాలో పెట్టి మూత బిగించి నడి సముద్రంలో పడేశాం. ఇది ఇంక బయటకు వచ్చే ఛాన్సే లేదు. థ్యాంక్స్ గోరా, మీరు నా ప్రాణాలని కాపాడారు. ఈ దెయ్యం వలన నా వాళ్ళందరినీ పోగొట్టుకున్నా. నేను వచ్చిన పని అయిపోయింది. ఇక నేను వెళ్తా. వేటపాలెం అనే ఊరిలో రాజు అనే యువకుడు ఉంటాడు. రాజు చేపలు పట్టి జీవనం సాగిస్తూ ఉంటాడు. రాజు చాలా మంచివాడు. అందరిలో ఇట్టే కలిసిపోతాడు. ఆ ఊరి వాళ్ళందరి తలలో నాలుకలాగా ఉంటాడు. రాజు చాలా ఏళ్లు కష్టపడి చిన్న చిన్న పడవల్లో వేటకు వెళ్లి పొదుపు చేసుకున్న డబ్బుతో ఒక పెద్ద పడవ కొనుక్కున్నాడు. రాజుకి ప్రాణమిత్రుడు గవ్వడు. ఒకరోజు రాజు పెద్ద పడవలో వేటకి వెళ్తున్నాడు. ఒరే రాజు, ఇన్నాళ్ళు చిన్న చిన్న పడవల్లో వెళ్ళి ఎక్కువ వేట తెచ్చేవాడివి. ఈ రోజు పెద్ద పడవలో వెళ్తున్నావు. తిమింగలాన్ని తీసుకొస్తావేమో. ఒరే గవ్వా, మొదటి రోజు పెద్ద పడవలో వెళ్తున్నా. నీ మాట ఫలిస్తే నీకు రాత్రికి పెద్ద పార్టీ ఇస్తాన్రా అని రాజు పెద్ద పడవలో సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరాడు. ఇన్నాళ్ళు చిన్న పడవ కాబట్టి తీరానికి తక్కువ దూరంలోనే చేపలు పట్టేవాడు. ఇప్పుడు పెద్ద పడవ అని సముద్రంలోనికి చాలా దూరం వెళ్ళాడు. దస్సదియ్యా, ఈ ఆలవో పట్టు పట్టాల్సిందే అని వల తీసి సముద్రంలోకి విసురుతాడు. విసిరిన వలని ఎంత లాగినా రాదు. గట్టిగా లాగితే చాలా కష్టంగా వస్తుంది. ఏంట్రా, ఈ వల ఎంత పుంజినా రావట్లేదు? అద్ది రిబన్న ఐసర బజ్జ లాగుర వాళ్ళ హైలేస్స. అద్ది రిబన్న ఐసర బజ్జ లాగుర వాళ్ళ హైలేస్స అని పాట పాడుతూ గట్టిగా లాగుతాడు. వలలో చాలా చేపలు పడతాయి. ఒక పెద్ద చేప కూడా పడుతుంది వలలో. ఆహా, ఈ యాల నా పంట పండింది. ఒరే గవ్వా, నీకు రాత్రికి పార్టీ గ్యారెంటీరా అని అనుకుంటూ పడవలో ఒడ్డుకు చేరుకుని చేపల్ని పట్టుకొని బజారుకు వెళ్లి అన్ని చేపల్ని మంచి రేటుకి అమ్మేశాడు. పెద్ద చేప కూర వండుకొని గవ్వడు ఇంకా ఆ వీధిలో అందరికీ చేపల కూర పంచాలి అనుకొని పెద్ద చేప భుజంపై వేసుకుని ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. ఒరే రాజు, ఎంత పెద్ద చేపో! అబ్బా! అవునరా మామా, ఎంత పెద్ద చేపో! సూపర్ రా రాజు. ఒరే గవ్వా, ఈ చేప కూరతో ఈరోజు మనకు పార్టీ. పద పద అని ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి చేపను కత్తిపీటతో ముక్కలుగా చేసేసరికి చేప కడుపులో నుండి ఒక గాజు సీసా బయటకు వచ్చింది. ఇదేంటబ్బా, దాని కడుపులో సీసా ఉంది. అవునరా గవ్వా, పోనీ బంగారమో వజ్రమో ఉన్నా బాగున్నాం. ఒరేయ్, ఇదేదో తేడా సీసాలాగా ఉంది. మనకెందుకు వచ్చిన గొడవ? మళ్ళీ సముద్రంలో పడేరా. పైగా దానికి రక్ష కట్టి ఉంది. అంటే ఖచ్చితంగా ఏ దెయ్యాన్నో పోతానో బంధించారేమోరా. నువ్వు చెప్పింది నిజమేరా గవ్వా, ఇదేదో తేడాగా ఉంది. సరేలే, రేపు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు దాన్ని అందులో పడేస్తా. ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే వెళ్తుంది అని రాజు ఆ సీసాను ఆ ఇంట్లో ఉన్న ఒక చెక్క పెట్టిపై ఉంచి ఇద్దరు చేపల కూర వండుకొని
తినేసి పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. మంచి నిద్రలో ఉన్న గవ్వడు నిద్రమత్తులో తన కాలితో సీసా ఉన్న పెట్టెని తన్నాడు. దానితో సీసా ఎగిరి కింద పడి పగిలిపోయింది. సీసా పగిలిన శబ్దానికి ఇద్దరూ లేచారు. పగిలిన సీసాలో నుండి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. ఆ రూపాన్ని చూసి ఇద్దరు చాలా భయపడిపోయారు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నా పగ నన్ను చంపిన వాళ్ళపైనే. వాళ్ళని చంపితేనే నా ఆత్మకి శాంతి. ఎవరు నువ్వు? నిన్నెవరు చంపారు? ఎందుకు చంపారు? నేను మీ వలన ఆ మాంత్రికుడి బందీ నుంచి విడుదలయ్యాను. అందుకే మీకు నా గతం చెప్తాను, వినండి. నా పేరు మానస. నేను ఒక అనాథని. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివి డిగ్రీ సంపాదించి పురుషోత్తం షిప్పింగ్ అండ్ ఫిషింగ్ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరాను. నా ఆఫీస్కి దగ్గరగా ఉన్న వీరన్నపాలెంలో ఒక రూమ్లో ఉండేదాన్ని. ఎవరూ లేని నేను అందరితో సరదాగా ఉంటూ అందరినీ నా వాళ్ళు అనుకునేదాన్ని. మా ఆఫీస్లో వాచ్మెన్ దగ్గర నుండి స్వీపర్ వరకు అందరినీ గౌరవంగా చూసేదాన్ని. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ తినడానికి సరిగ్గా తిండి లేకుండా పెరిగిన నేను ఓ మంచి సంస్థలో ఉద్యోగం సంపాదించా అని చాలా సంతోషపడేదాన్ని. నాలాంటి అనాథ పిల్లలకి ఎంతో కొంత సాయం చేయాలనుకునేదాన్ని. కానీ నేను ఏ ఉద్యోగం అయితే చేస్తున్నా అని సంతోషపడ్డానో ఆ ఉద్యోగమే నా ప్రాణాలను తీస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకరోజు ఎప్పుడు లాగానే నా ఆఫీస్ పని ముగించుకొని బయటకు వెళ్తున్నాను. అమ్మా మానస, ఇంటికి వెళ్ళిపోతున్నావా? అవును తాత. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. సరే తాత. అయ్యో, నా మొబైల్ ఆఫీస్లో టేబుల్ పై మర్చిపోయాను తాత. అవునా? నువ్వెక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి తెస్తా. నీకెందుకు తాత శ్రమ, నేనే వెళ్తానులే. అలా నేను లోపలికి వెళ్ళి నా మొబైల్ తెచ్చుకొని వస్తుండగా ఏవో మాటలు విని అటుగా చూశాను. కొంతమంది వర్కర్స్ ఐస్ బాక్స్ లో చేపలను ప్యాక్ చేస్తున్నారు. వాళ్ళలో ఒకడి చేతిలో ఉన్న బాక్స్ కింద పడిపోయింది. దానిలో నుండి చేపలు కింద పడ్డాయి. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది. అటుగా చూశాను, అది బంగారం. వాళ్ళందరూ బంగారాన్ని చేపల్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇంతలో నా ఫోన్ రింగ్ అయ్యింది. వాళ్ళు నన్ను చూసేశారు. రేయ్, పట్టుకోండ్రా దాన్ని. అంటూ అందరూ నా వెనక పడ్డారు. నేను పరిగెత్తుకుంటూ వెనుక వైపు గేట్ నుండి తప్పించుకొని పారిపోయాను. ఎలాగోలా కష్టపడి నా రూమ్కి చేరుకున్నాను. ఎలా అయినా ఈ విషయం మా సార్కి చెప్పాలనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. హలో సార్, నేను మీ ఆఫీస్లో వర్క్ చేసే అకౌంటెంట్ని. నా పేరు మానస. సార్ మీకు తెలియకుండా చాలా పెద్ద తప్పు జరుగుతుంది సార్. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నిజమా? అవును సార్, నేను నా ఫోన్లో వీడియో కూడా తీశాను సార్. అమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పకమ్మా. నా పరువు, మన కంపెనీ పరువు పోతుంది. లేదు సార్, నేను మీకే ముందు చెప్తున్నాను. సరేనమ్మా, రేపు ఉదయం 10 గంటలకు వేటపాలెం బీచ్ దగ్గరికి వస్తా. నువ్వు రా అమ్మా, మాట్లాడదాం. నువ్వు ఆ ప్రూఫ్ నాకు ఇస్తే ఇందులో ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడేలా చేద్దాం. అలా ఆ తర్వాత రోజు ఉదయం 10 గంటలకు వేటపాలెం బీచ్కు వెళ్ళాను. ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ రోజు ఎవరైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళని చూసి నాకు చాలా భయం వేసింది. ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి పురుషోత్తం గారు దిగారు. నేను పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాను. సార్, వాళ్ళే సార్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నది, వాళ్ళే. అమ్మా,
ఆ వీడియో ఏదమ్మా? లేదు సార్, వీడియోతో ఇంకేం పని లేదు. గుర్తుపడుతున్నానుగా, వాళ్ళే ఆ దుర్మార్గులు. నరికేయండ్రా దీన్ని. ఇది బ్రతికితే మనకు ప్రమాదం. చంపేయండి. అప్పుడు నాకు అసలైన దోషి పురుషోత్తం అని తెలిసింది. పరిగెత్తుకుంటూ పారిపోతున్న నన్ను రౌడీలు వెంబడించారు. కొంత దూరానికి వాళ్ళకి దొరికిపోయాను. నన్ను వదిలేయమని వేడుకున్నా కానీ వాళ్ళు వదలకుండా కత్తులతో పొడిచారు. అయ్యా, ఇంతకాలం నేను చాలా కష్టాలు అనుభవించాను అయ్యా. ఇప్పుడే ఈ చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నాను. దయచేసి వదిలేయండి అయ్యా. ఎటైనా దూరంగా వెళ్ళిపోతానయ్యా. దూరంగా వెళ్ళి బ్రతుకుతావా? వద్దు, చచ్చిపో. ఎవరికి కనబడకుండా దూరంగా వెళ్ళి చావు అని కత్తితో నా పీక కోసాడు. నేను అక్కడికక్కడే చనిపోయాను. చనిపోయాక నా ఆత్మ శరీరం నుండి విడిపోయింది. చనిపోయిన నన్ను అక్కడే ఇసుకలో పాతి పెట్టేశారు. బలవంతంగా చంపబడ్డ నేను 2 రోజుల తర్వాత ప్రేతాత్మగా మారాను. నన్ను చంపిన ఒక్కొక్కరిని నరికి చంపి వాళ్ళ రక్తం తాగాను. ఒకరోజు పురుషోత్తం కారులో తన అనుచరులతో వెళ్తుండగా కార్ని అడ్డగించి వాడి అనుచరులను చంపేశాను. కానీ వాడు ఆ రోజు తప్పించుకున్నాడు. ఒక భూత మాంత్రికుడిని తెప్పించి నా ఆత్మని బంధించాడు. నన్ను బంధించిన ఆ సీసాకి రక్ష కట్టి సముద్రంలో పడేశారు. అలా సముద్రంలో ఆ సీసాని ఒక పెద్ద చేప మింగేసింది. ఇన్నాళ్ళకి మీ వలన నాకు విముక్తి కలిగింది. ఎన్నో ఆశలతో జీవిస్తున్న నన్ను అంత కిరాతకంగా చంపిన వాళ్ళని చంపిన తరువాతే నా ఆత్మకి శాంతి. అందరినీ చంపేశా, కానీ అసలైన హంతకుడైన ఆ పురుషోత్తం గాడు మిగిలిపోయాడు. అయ్యో, నిజంగా నీకెంత అన్యాయం జరిగింది. నీ గతం వింటేనే నా గుండె తరుక్కుపోతుంది. అవునరా రాజు, నాకే ఆ పురుషోత్తం గారిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. పదరా, మనమే వెళ్ళి వాడిని చంపేద్దాం. వీకెందుకు ఆ శ్రమ? వాడికి ఈ రోజుతో ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. వాడిని నేను నా కసితీరా చంపి వాడి నెత్తురు తాగుతా అని గాల్లో ఎగురుకుంటూ పురుషోత్తం ఇంటికి వెళ్ళింది. పురుషోత్తం వాడి ఇంట్లో మంచంపై పడుకొని ఉన్నాడు. దెయ్యం మంచం దగ్గరకు వెళ్ళి, పురుషోత్తం, ఒరే పురుషోత్తం అని పిలవగానే పురుషోత్తం కళ్ళు తెరిచి మానస దెయ్యాన్ని చూసి చాలా భయపడుతూ, నన్ను వదిలేయ్. దెయ్యం, దెయ్యం, నన్ను వదిలేయ్. నన్ను చంపొద్దు, నీకు దండం పెడతా. నన్ను వదిలేయ్. ఆ రోజు నేను కూడా నిన్ను ఇలాగే బ్రతిమలాడాను. కానీ నన్ను కనీసం జాలి దయ లేకుండా అతి దారుణంగా చంపేశారు. నీకేం కావాలన్నా ఇచ్చేస్తా. కావాలంటే నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తా. తీసుకో. నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. ఆస్తి డబ్బు నాకెందుకురా? నేను దెయ్యాన్ని. నాకు నీ ప్రాణం కావాలి, నీ రక్తం తాగాలి. అని భయంకరంగా నవ్వుతూ పురుషోత్తంపై పడి వాడి రక్తాన్ని మొత్తం పీల్చేసింది. ఈ రోజు నా పగ తీరింది, నా ఆత్మకి శాంతి కలిగింది. అని అలా గాలిలో ధూళిలాగా కలిసిపోయింది.